ఫస్ట్ మనం కార్లోకి రాగానే లోపల ఎలా ఉంటుంది మొత్తం ఇంటర్ఫేస్. ఫస్ట్ మనం దీన్ని బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ ఉంటుంది మన దగ్గర. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఒకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ సింబల్ వస్తుంది. తర్వాత హ్యాండ్ బ్రేక్ కింద కన్నా పార్కింగ్ డ్రైవ్ మోడ్, ఇది లిమ్ మోడ్ అని ఉంటుంది, ఇది తర్వాత చెప్తాను మీకు. ఇది న్యూట్రల్ అండ్ ఇది రివర్స్. డ్రైవ్లో ఉన్నాక ఆటోమేటిక్గా అదే 10 అసలు యాక్సిలేషన్ ఏం ఇవ్వకముందుకే 10 స్పీడ్లో వెళ్తుంది మనకి ముందటికి. ఇలా ఉంటే ఏంటంటే మనకి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఊరికే బ్రేక్ యాక్సిలేషన్ పెట్టుకోకుండా జస్ట్ బ్రేక్ వదిలేస్తే సార్ మనకి ముందటికి వెళ్ళిపోతుంది. తర్వాత డ్రైవ్ మోడ్ నుంచి రివర్స్ తీసుకుందాం. రివర్స్ తీసుకుంటే ఇక్కడ కెమెరా చూపెడుతుంది, మనకి క్లారిటీ ఉంటుంది. రివర్స్ తీసుకున్నప్పుడు కూడా అది ఒక 10 స్పీడ్లో అట్లా రివర్స్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం. అప్పుడప్పుడు గడ్డలు ఇట్లా ఉంటే కొంచెం యాక్సిలేషన్ ఇవ్వాలి. తర్వాత మనం ఇక్కడ వెనకాలకి వచ్చి పెట్టేసుకుందాం నీడలో. ఓకే, తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్రేక్, న్యూట్రల్, ఇది పార్కింగ్ బటన్. ఇది వచ్చేసి ముందటికి వెళ్ళదు బండి. హ్యాండ్ బ్రేక్ వేయకుండా ముందటికి వెళ్ళదు. తర్వాత లోపలైతే మనకి ఒక 7-inch స్క్రీన్ ఉంటుంది లోపల. ఫస్ట్ రేడియో, డ్రైవ్ స్టాటిస్టిక్స్లో మనకి బ్యాటరీ ఎంత ట్రావెల్ చేసినామో, ఎన్ని వాట్స్ ఛార్జ్ చేసుకుంది, ఎన్ని కిలో వాట్స్ కన్సూమ్ చేసుకుంది, ట్రీ సేవ్డ్, అంతా బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇందులో నా ఫేవరెట్ థింగ్స్ ఏంటంటే నావిగేషన్ ఉంటుంది. మనము ఏ ప్లేస్కి పెట్టినామో, ఇప్పుడు ఎల్బీనగర్ పెడదాం. డైరెక్షన్స్, స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మన డైరెక్షన్. మనం సేమ్ ఇక్కడనే చూడవచ్చు. సో మనం ఊరికే లెఫ్ట్ ఇట్లా చూడకుండా జస్ట్ కిందకి పైకి చూడాలి. ఇక్కడ మనము ఆప్షన్స్ ఉంటాయి. ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి నావిగేషన్, వెహికల్ ఇన్ఫో, డ్రైవ్ మోడ్, బ్యాటరీ ఇన్ఫో అన్నీ ఉంటాయి. నార్మల్గా మనకి బ్యాటరీ ఇన్ఫో ఉంటుంది ఎప్పుడు. ఇదేమో క్రూజ్ మోడ్లో స్పీడ్ కంట్రోల్ చేయడానికి. ఒక 50 స్పీడ్లో ఉంటే 52, 51, 52, 53 అట్లా. ఇదేమో మనము సడన్గా అప్పుడప్పుడు బ్రేక్ వేస్తాం కదా, క్రూజ్ మోడ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే క్రూజ్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయినప్పుడు రెజ్యూమ్ అని కొడితే సేమ్ అదే స్పీడ్లోకి బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ అదే యాక్సిలేషన్ ఇచ్చుకొని. సో మళ్ళీ ఉత్తడం ఏముండదు, జస్ట్ ఒక బటన్లో అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఈ స్క్రీన్ కంట్రోల్స్, మొత్తం స్క్రీన్ అని వస్తుంది. ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్, మై డ్రైవ్, యూఎస్బి అవన్నీ. ఇక్కడేమో వాయిస్ కంట్రోల్, ఇది ఇంకా రాలేదు మనకి ఆప్షన్, నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది అన్నారు. ఇది మనకి వాల్యూమ్ ప్లస్ ఛానల్ చేంజ్కి. ఇదేమో కాల్ ఎత్తడానికి, కాల్ కట్ చేయడానికి. మనకి పైన వచ్చేసి ఓపెన్ రూఫ్ టాప్ ఉంటుంది, నార్మల్ సైజులో, మరీ పెద్దది కదా. ఇది మొత్తం ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తర్వాత జస్ట్ మనం దీన్ని లాగడానికి ఉండదు, ఇట్లా ట్రాన్స్పరెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం లాగిన తర్వాత అప్పుడు దీన్ని జస్ట్ ఇది ఆటోమేటిక్గా జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడైతే మన బ్యాటరీ పర్సెంటేజ్ 99% ఉంటుంది. నైట్ మొత్తం ఇంట్లో నార్మల్ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టినాము. ఒక 10 hours పట్టింది ఫుల్ ఛార్జ్ కావడానికి. తర్వాత ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉంటే ఇక్కడ చేంజ్ అవుతుంటాయి. ఫాస్ట్, ఫియర్లెస్, ఫన్. మనకి ఫన్ మోడ్లోనే ఒక 90 స్పీడ్లో వెళ్తుంది. సో మనకి ఏ నార్మల్ సిటీలలో వాటిలలో పర్ఫెక్ట్ ఉంటుంది, ఫన్నే ఎక్కువ.
ఓన్లీ ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు ఫాస్ట్ ఫియర్లెస్ వాడచ్చు మనము. తర్వాత ఇక్కడ మనం రేంజ్ చూస్తే 274 చూపెడుతుంది. 99% ఉంది ఛార్జింగ్, అయినా 274 చూపెడుతుంది. మనము ఏసీ ఆన్ చేసినాం కాబట్టి అట్లా ఉంది. ఏసీ ఆఫ్ చేస్తే 301 చూపిస్తుంది. ఏసీ ఆన్, ఏసీ ఆఫ్. సో ఏసీ కూడా చాలా అది చేస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది బ్యాటరీని.